అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడతాం. ఇందాక ఉదయ కృష్ణారెడ్డి సంబంధించిన ఒక వీడియో ఇస్తే ఆ వీడియో కింద కూడా పక్కన రెడ్డి అనే ట్యాగ్తో ఉన్నటువంటి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా. ఉదయ కృష్ణారెడ్డిని కూటమి ప్రభుత్వం ఇరికించిందని, ఇడున్న రేవంత్ రెడ్డిని మేనేజ్ చేశారని, పచ్చ మీడియా జర్నలిస్టులు అంతా కూడా అతను బ్లేమ్ చేస్తున్నారని పిచ్చి కామెంట్లు. వాళ్ళంతా మూర్ఖులు ఇంకెవరు లేరు అనిపించింది. కానీ అక్కడ కులపిచ్చి. నెక్స్ట్ నిన్న మోడీకి సంబంధించి జంజీకి మీరు ఎందుకు నచ్చట్లేదో సార్ అని చెప్పేసి ఒక వీడియో ఇచ్చి చాలా ప్రాక్టికల్గా ఎయిర్పోర్ట్కి సంబంధించి మాత్రం నేను చెప్పాను. అది కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చెప్పాను. దాని కింద నేను గతంలో మోడీని కూడా కొన్ని వందల వీడియోలు చేసి ఉంటాను. బట్ వాళ్ళు మన ఛానల్ కొత్త అయి ఉండొచ్చు, లేదా నేను చెప్పిన దానిలో చాలా గౌరవంగా హుందాగే చెప్పున్నాను. మోదీ గారు మీ గౌరవాన్ని కాపాడుకోవడం మా బాధ్యత జర్నలిస్టులుగా. బట్ మేము కాపాడాలంటే మీరు ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకూడదండి అని చెప్పుకుంటూ వచ్చున్నా. బట్ అది కూడా అర్థం చేసుకోకుండా పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. ఆటోమేటిక్గా బ్లాక్ చేసి తీసేశాను. ఇక మార్నింగ్ ఈ మేడిగడ్డ సుందిల్లా అన్నారంకి సంబంధించేసి ఒక వీడియో ఇచ్చా కదా. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు, పూణే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, గ్రౌండ్ పెనిట్రేషన్ రాడార్ రిపోర్ట్ అది. ఆ సాయిల్ ప్రాపర్ టెస్టులు చేయకుండా ఇవి కట్టారున్నారు. బ్యారేజ్ వాటర్ ఫుల్గా నింపుతారు, కూలిపోతాయి. ఆ రిపోర్ట్ చెప్తే దానికన్నా మరలేను ఆంధ్రవాడిని అంటూ, పచ్చ జర్నలిస్ట్ అంటూ, తెలంగాణ నచ్చదని పిచ్చి కామెంట్లు పెట్టి నాకు ఇవన్నీ చూసాక నాకు అనిపించింది కదా, ఎంత మూర్ఖంగా తయారైపోయారంటే మన జనాలు. మత పిచ్చితో కొంతమంది, కులం పిచ్చితో కొంతమంది, ప్రాంతం పిచ్చితో కొంతమంది అయిపోయారు. ఇంకా వాళ్ళకి నిజాలుగా తెలియవు. నిజాలు చెప్పేవాడు నచ్చడు, కనీసం క్రాస్ చెక్ చేసుకోరు. ఇప్పుడు అంత ఎందుకు చెప్పాను 2 నిమిషాల పాటు అంటే, నేను 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి కానీ వయసుపై కొన్ని వందల సలహాలు ఇచ్చుంటా. ఇది చేస్తున్నాను, మీరు తప్పు, ఇలా చెయ్యొద్దు అని. ఈవెన్ 2024 ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రధాన ప్రతిపక్ష కూడా వచ్చేటట్టు లేదు, కనీసం అది రావాలంటే మీరు ఓడిపోతే ఖాయం, మీరు అది రావాలంటే కనీసం ఇప్పుడు ఇది చేయండి అని చెప్పేసి 2024 జనవరి నుంచి నేను చెప్పా. అబ్బే ఎన్నోడు లేడు, ఏమి లేడు, పచ్చిబుద్ధులతో కామెంట్లు పెట్టారు నా దగ్గర. ఏమైంది చివరికి వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, 2029 ఎన్నికలలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలిద్దని చెప్పేసి నేను ఒక వీడియో ఇస్తే దాని కింద పిచ్చి కామెంట్లు పెడుతూ వచ్చారు కదా. ఈరోజు చూడండి, బీహార్లో బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి ఉంది. అది పాట్నా వెస్ట్ అంటారు, అంటే ఆల్మోస్ట్ ఇక రాజధానిలో పార్ట్ అన్నట్టు. అక్కడ ఎక్కువగా ఉంది యూత్. వీళ్ళు ఆల్రెడీ బీహార్లో మన 2025 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత నితీష్ కుమార్ వచ్చేసి కేంద్రంకి వెళ్ళిపోయినాడు. అప్పుడు సామ్రాట్ చౌదరి మొన్న మార్చిలోనే వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయినాడు బీజేపీ. ఇప్పుడు అలా ముఖ్యమంత్రి అవుతున్న మూమెంట్లో నితిన్ నబీన్ ప్రజెంట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆయన ఈ బంకిపూర్ నుంచి గెలుచున్నాడు. మొన్న అక్కడ రిజైన్ చేసి రాజ్యసభ ఎంపీగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ ఒకటి, మధ్యప్రదేశ్లో ఒకటి వచ్చింది అసెంబ్లీ, గుజరాత్లో ఒకటి. ఈ 3 ఉప ఎన్నికలు జరిగి ఉన్నాయి. దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటో తెలుసా? ఒక్క గుజరాత్లో మాత్రం బీజేపీ అభ్యర్థి గెలిచాడు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. మా బీహార్ బంకీపూర్లో అయితే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకైతే మాత్రం నేను చెప్పింది జరిగింది అని డబ్బా కొట్టుకోవడం కాదు, నేను సొసైటీలో అసలు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నా. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఉండాల్సింది ఏంటంటే జనాల పల్స్ తెలుసుకోవాలి. జనానికి అవసరమైన న్యూస్ ఇస్తూనే జనం ఏమనుకుంటారో నువ్వు తెలుసుకొని చెప్పగలగాలి బయటికి. అప్పుడు పాలకులు జాగ్రత్త పడతారు. నేను గతంలో చెప్పిందంటే ఇప్పుడు కూడా చెప్తుంది అదే. ఈవెన్ తెలంగాణలో 2023లో బీఆర్ఎస్ గురించి పడిపోయిందని కూడా చెప్పాను నేను. ఇక ఈ 2024 లోక్సభ ఎన్నికలు జరిగినాయా, నా ఫేస్బుక్ పోస్ట్ నేను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను. క్లియర్గా అందులో ఖచ్చితంగా బీఆర్ఎస్కి 0 లేదా 1 అని చెప్పేస్తాను లోక్సభ సీట్లో 17లో. కారణం ఏంటంటే పబ్లిక్ పల్స్ తెలిసిపోతుంది అలా. సో ఇప్పుడు కూడా ఏంటి నేను చెప్తున్నది, యూత్ అన్న వాళ్ళు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి దేశభక్తి విషయంలో ఫేవర్గా ఉన్నా దేశంలో అంతర్గతంగా జరుగుతున్న వాటికి సంబంధించి పిచ్చి కోపంతో ఉన్నారు. ఎస్, కొంతమంది అద్భుతమైన ప్రయోగాలు గొప్ప ఎదుగుతున్నారు. బట్ చాలా మందికి ఏంటి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుతున్నారు. నిజమేంటి అబద్ధమేంటి వాట్సాప్ యూనివర్సిటీలో స్ప్రెడ్ అయ్యి మొత్తం చెక్ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న మూమెంట్లో ఇంకా డబ్బా కొట్టుకుంటూ ఉంటే సరిపోయిద్దా? నీట్ పేపర్ లీకేజ్, బీహార్లో పేపర్ లీకేజ్, రాజస్థాన్లో పేపర్ లీకేజ్, ఇందాక జార్ఖండ్లో పేపర్ లీకేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ, సంస్కరణలు కానీ, జాబ్ నోటిఫికేషన్ కానీ, అండ్ కొన్ని చోట్ల బ్రిడ్జిలు కూలటం కానీ, అవినీతి కానీ, ఇవన్నీ కూడా గమనిస్తూ
బుద్ధి చెప్పాలి అనుకున్నారు. ఏ రకంగా? బీజేపీ సిట్టింగ్ స్థానం నుండి బంకీపూర్ 1995 నుంచి 30 సంవత్సరాలుగా వాళ్ళే గెలుస్తున్నారు. అటువంటి ప్లేసులో రవిశంకర్ ప్రసాద్ బీజేపీ సీనియర్ నాయకుడు ఏమంటే తెలుసమన్నా, కుక్కను పెట్టినా సరే గెలిచిద్ది అక్కడ అని చెప్పేసి బీజేపీ అభ్యర్థి నీరజన్ నించోబెట్టారు. అక్కడ జనస్వరాజ్య పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ నిలబడ్డాడు. దిక్కుమాలిన పార్టీలకు సపోర్ట్ చేసి వాళ్ళని ఎన్నికల్లో గెలిపించాడు కదా. బట్ నేను మారిపోయాను, నేను ఒక పార్టీ పెట్టుకున్నాను, నేను పద్ధతిగా రాజకీయం చేస్తానని చెప్పి జనం దగ్గరికి పోయి మొత్తానికి వాళ్ళ చేత ఎలాగైతేనేమి ఓట్లు వేయించుకోండి. ఎంతగా అంటే బీజేపీ కంచు కొట్టిన బద్దలు కొట్టేంత రాజకీయాల్లో అద్భుతమైన విజయం సాధించి రేపు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నంత గెలిచేశాడు. సో డైరెక్ట్ ప్రశాంత్ కిషోర్ పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే గెలిచాడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. జనస్వరాజ్య పార్టీతో దేశంలో సరికొత్త రాజకీయ చరిత్ర మొదలు కాబోతోంది. వాళ్ళకి వీళ్ళకి వెనకాల సలహాలు సూచనలు ఇచ్చి దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ పద్ధతిగా ఉంటా, పవిత్రంగా ఉంటా, పతిత్తుగా ఉంటా అని చెప్పేసి చెప్తున్నాడు. అలా ఉండాలని కోరుకుంటూ గొప్పదైనటువంటి రాజకీయంలోకి ఇదిగో ఈ జనస్వరాజ్య పార్టీ ఎంటర్ అయిందని చెప్పేసి అనుకుంటూ ఇక నుంచి అన్నా కానీ యూత్ని కానీ పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ అందరినీ కలుపుకొని బీజేపీ వెళ్ళగలిగితేనే రేపు 2029 ఎన్నికలలో మరలా కేంద్రంలో అధికారం హస్తగతం చేస్తుంది. లేదంటే కాంగ్రెస్ అయితే రాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉన్నంతకాలం బీజేపీకి తిరుగులేదు కేంద్రంలో. బట్ రాహుల్ గాంధీ ఉన్నా కానీ బీజేపీకి ఓటేద్దాం ఉన్నప్పుడు జనానికి ఇష్టం లేనప్పుడు ప్రాంతీయ పార్టీలకు వేస్తారు. ఆ ప్రమాదం నుంచి బీజేపీ బయటపడాలి. రాహుల్ గాంధీ ఒక్కడుంటే సరిపోదు బీజేపీ గెలవాలంటే. రాహుల్ గాంధీ కాంగ్రెసే, కానీ రాహుల్ గాంధీ ఉన్నంతకాలం బీజేపీని గెలుస్తూ ఉండింది. బట్ కేంద్రం అధికారం చేపట్టాలంటే కావాల్సిన మెజారిటీ స్థానాలు మాత్రం ఈసారి జనాలు ఇచ్చేటట్టుగా లేరు. ఎందుకంటే చాలా విషయాలు ఫ్రస్ట్రేషన్ లోనవుతూ ఉన్నారు. అవునన్నా కాదన్నా అందరి దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, చెక్ చేసుకుంటున్నారు. నేను నిన్న ఎయిర్పోర్ట్కి సంబంధించి చెప్పింది కూడా అదే. అక్కడ కూడా మరలా వితండవాదం చేస్తూ పిచ్చి కామెంట్లు పెట్టారు కొంతమంది పాజిటివ్ పెడుతూ అన్నారు, సార్ ఆయన ఎయిర్పోర్ట్లోనే కాదులేదు సార్ ఓవరాల్గా అన్నీ చెప్పాడులేండి అన్నారు. అది కొంచెం పద్ధతిగా ఉంది. ఎస్ ఒప్పుకుంటా కదా, ప్రతి దానికి అయితే నెహ్రూ లేదంటే రాజీవ్ గాంధీ లేదంటే ఇందిరాగాంధీ చచ్చిపోయి వాళ్ళ పేర్లు చూడలేక. ఇప్పుడు ఏమైంది? జనంలో మార్పు మొదలైంది. ఎటువంటి మార్పు? దేశానికి కావాల్సింది వచ్చేసి అద్భుతమైన పరిపాలన. కుల పిచ్చో, మత పిచ్చో, ప్రాంత పిచ్చో, ఈ భాష పిచ్చోలో కాదని చెప్పేసి డిసైడ్ అయిపోయినారు. అండ్ ఈ పేర్ల విషయంలో కూడా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి, స్థానికంగా సుప్రసిద్ధమైన పేర్లు పెడుతున్నారు, లేదా దేశభక్తుల పేర్లు పెడుతున్నారు, లేదా స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడుతున్నారు, లేదా చరిత్రలో గొప్పదైనటువంటి వాళ్ళ పేర్లు పెడుతూ ఉన్నారు. ఓవరాల్గా మార్పు మొదలైంది. ఆ మార్పు అన్నది అన్ని రాజకీయ పార్టీల్లో గొప్పదైన మార్పు తీసుకొచ్చిందని నమ్ముతూ ఈ వీడియోని యూత్కి అంకితం ఇస్తూ ఉన్నా. యాజ్ ఏ జర్నలిస్ట్ శివప్రసాద్ నేను ఎప్పుడు కూడా ఎథికల్ జర్నలిజం చేశాను తప్ప ఎక్కడ కూడా ఒకటి డబ్బా కొట్టింది లేదు, భజన చేసింది లేదు. ఇప్పటికి మరలా చెప్తున్నా, పిచ్చి కామెంట్లు పెట్టు చెప్తున్నా, నేను చెప్పినటువంటి అంశంలో కానీ నేను ఇచ్చిన వీడియోలో కానీ అబద్ధం ఉంటే మీరు కింద కామెంట్ పెట్టండి. నిజం ఉన్నా కానీ అది మీకు నచ్చలేదని చెప్పేసి పిచ్చి కామెంట్లు పెడితే నేను బ్లాక్ చేయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అందరిలాగైతే కాదు, ఏ మాత్రం నేను టాలరేట్ చేయను. మంచి అంటే చెప్పండి, కలిసి నడుద్దాం. నేను చెప్పే నిజం వల్ల సమాజానికి మంచి జరిగిద్దని చెప్పండి, ఆ నిజం నాకు చెప్పండి, క్రాస్ చెక్ చేసి ఇస్తా. చెడు అంటారా ఆమె దూరం ఉందాం, బట్ ఆల్వేస్ ప్రశ్నిద్దాం, బెస్ట్గా ఉందాం, గొప్పదైన సమాజాన్ని నిర్మించుకుందాం. బీజేపీకి ఓ రకం వార్నింగ్ బెల్ ఇది. ఇప్పటికైనా వాళ్ళు మారాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి.